28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. సామ్రాట్ ఆల్మోస్ట్ సంథింగ్ స్పెషలా? Yeah. 2006 Yeah. అండ్ ఆల్మోస్ట్ 19 years అయిపోయింది కదా. అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కదా అయిపోయింది. గడ్డం కొంచెం పెంచావు కానీ యా. అలానే ఉన్నావు, సేమ్ కలర్ ఏం మారలేదు. ఓ థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈజ్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. కొంతమంది సినిమాలు లేకపోతే ఎలా అయిపోతారంటే ఆర్టిస్టులు ఫుల్ డల్ అయిపోయి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చేసి కళ్ళ కింద నల్లగా వచ్చేసి పొట్ట వచ్చేసి బాడీ అంతా అసలుకి వాళ్ళ కండిషన్లో ఉండదు. కొంతమందిని చూసాం అట్లా కూడా. కరెక్ట్. కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు పెట్టి చూడండి ఎలా అయిపోయాడా అని చెప్పేసి దీనస్థితిలో అని చెప్పి ఫోటో వేస్తూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్ ప్రాబ్లం అది అయ్యి ఉండదు. అప్పటి వరకు హీరో కాబట్టి మెయింటైన్ చేసి మంచి ఫ్రూట్స్ మంచి డైట్ జిమ్ చేసి బాగా మెయింటైన్ చేస్తారు. తర్వాత బిజినెస్ ఫీల్డ్లో దేనికో వచ్చి ఉంటారు కదా, టైం దొరక్కో దానివల్ల అలా అవుతారు అంతే, హెవీ ఫుడ్ తిని. కరెక్ట్. బట్ నువ్వైతే అలా మెయింటైన్ చేస్తున్నావు. 19 years ఆల్మోస్ట్. నాకు బాగా గుర్తు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కానీ, బావా కానీ, ఆహనా పెళ్ళంట, పాయిజన్, ఏక్ మినీ కథ, ఏక్ పోలీస్, మాలిని అండ్ కో లాస్ట్ 2015. అంతేనా? అంతే అంతే. ఏమైపోయావు 11 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయి ఏం చేస్తున్నావు అసలుకి? అంటే మరీ దూరంగా ఏం లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు తీశారు పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ రాకపోతే డల్ అయిపోవడం, అలా బాడీ మీద శ్రద్ధ లేకుండా చేసుకున్నారు కొంతమంది, వెయిట్ గెయిన్ అయ్యి అదంతా. సో ఒకటే అంట, లైక్ ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ అ ప్యాషన్. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు నీకు ఏ అవకాశం తడుతుందో తెలీదు. సో ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, మీరు ఏ బిజినెస్ చేసినా ఎన్ని మంత్స్ గ్యాప్ తీసుకున్నా కూడా యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ డెఫినెట్లీ గెట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ సర్కిల్. ఒక దగ్గర పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తావు, డౌన్ అవుతున్నప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ యువర్ సెల్ఫ్, బికాస్ యాజ్ అన్ యాక్టర్ యువర్ బాడీ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అవును. సో అది డల్ చేసుకుంటే కనుక ఆ సర్కిల్ ముగిసే వరకు, ఆ పీక్ టైం వచ్చే వరకు యూ విల్ బీ నాట్ ఫిట్. అవును. సో దెన్ యు ఆర్ కొలాప్స్డ్. సో అది కాకుండా నేను కూడా బిజినెస్ సైడ్ వెళ్ళాను. డాడీకి కొంచెం సిక్ అయినాక బిజినెస్ సైడ్ వెళ్ళాను. ఓకే. లర్న్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ బిజినెసెస్ యాజ్ అ ఫ్రెషర్. ఇప్పుడు కొంచెం అంటే వీ హ్యాడ్ అ మైనింగ్ బిజినెస్, స్టోన్ క్రషర్ ఉండేది. సో అగైన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ప్రైవేట్, అంటే కంపెనీ కాదు, లైక్ ప్రైవేట్గా వీ డూ దిస్ కన్స్ట్రక్షన్, సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ స్టఫ్, యాజ్ అ స్టూడియో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం అలా. సో దాంట్లో కూడా బిజీ అయ్యాను ఒక పార్ట్నర్తోని. థ్యాంక్ గాడ్ ఈ మధ్య పార్ట్నర్స్ కూడా నమ్మడానికి లేదు, బట్ ఐ హ్యావ్ గాట్ అ నైస్ పార్ట్నర్. సో అట్లా సాగుతుంది అనమాట లైఫ్. మీన్ వైల్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒకటే చెప్తాను, అది నన్ను చూడంగానే ఒక రిచ్ కిడ్, ఒక సాఫ్ట్ లుక్, ఒక లవర్ బాయ్, ఒక స్మూత్ క్యారెక్టర్సే ఇచ్చారు ఎప్పుడు. కానీ ఫ్యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మీ విచ్ ఐ గాట్ అ గుడ్ నేమ్. అవి హిట్ ఫట్టో తెలీదుగా, బట్ ఫ్యూ బాట్ మీ అ గుడ్ నేమ్. లైక్ బాబాలో సిద్ధార్థ్ గారితో నెగిటివ్ రోల్ చేశాను, చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ మూవీకి. మళ్ళీ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆ మూవీలో కూడా అర్బాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడులాగా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ కిడ్నాప్ అదంతా. సో దానికి అప్రిసియేషన్ వచ్చాయి. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను, సూత్రధార్ వినయ్ వర్మ గారు దగ్గర నేర్చుకున్నాను. సో అక్కడ ఏంటంటే యు ఆర్ పుష్డ్ టు డూ సర్టన్ క్యారెక్టర్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టింగ్ యూ. అంటే ఒక యాక్టర్ లాగా, ఒక బెగ్గర్ లాగా చేయమన్నా కూడా యూ నీడ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ యాజ్ అ బెగ్గర్. అంటే బిలీవ్ చేయాలి, నేను ఎందుకు చేయాలి ఇది అనుకోకుండా మట్టెందుకు నాకు కింద కూర్చోాలా అవన్నీ అనుకుంటే కనుక వేస్ట్. సో ఒక ఆడియన్స్ని నువ్వు బిలీవ్ చేసి వాళ్ళల్లో ఎమోషన్ని బ్రింగ్ చేసి, అరే సామ్రాట్ కాదు అక్కడ ఒక బెగ్గరు, ఒక పిచ్చోడు, ఒక రఫ్ ఫెలో అలా కనిపిస్తున్నాడు అంటే యు ఆర్ సక్సెస్ యాజ్ అన్ యాక్టర్. సో అట్లాంటి రోల్స్ నాకు ఇప్పటివరకు
చాలా తక్కువ పడ్డాయి. అండ్ ఐఎమ్ స్టిల్ హోపింగ్ అట్లా ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఫర్ దెమ్. ఓకే, యా, ఇండస్ట్రీ అలా కూడా చూడండి, కొంచెం రిచ్ క్యారెక్టర్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్. ఒక పీక్ ఆఫ్ టైంలో ఫియాన్సీ క్యారెక్టర్లు, సమంత గారు ఫియాన్సీ క్యారెక్టర్లు, అందరికి హీరోయిన్స్ అందరికి పెళ్లి పీటల పైన కూర్చొని పెళ్లి క్యాన్సిల్ కావడం, అలాంటి క్యారెక్టర్లు వరుసగా వచ్చాయి ఒక పీరియడ్లో. ఐ సెడ్ ఓకే ఇనఫ్, నేను కొంచెం గ్యాప్ తీసుకుంటేనే ఓకే థింగ్స్ విల్ కామ్ డౌన్ అండ్ అగైన్ దే రీస్టార్ట్ థింకింగ్ అని. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయనే గ్యాప్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఓ, ఫియాన్సీ అవన్నీ చేసి వెక్స్ అయిపోయాను. ఓకే, 1, 2, 3 ఓకే మంచిగా అనిపిస్తున్నాయి అనేసి ఒక 5 చేశాను. 5 చేసినాక కూడా 15 వచ్చాయి. ఓకే, ఇంకా ఐ సెడ్ నో, ఐ కాంట్ డూ దాట్. కానీ సమ్రాట్ ఇండస్ట్రీలోకి నువ్వు వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ రియాక్షన్ ఏంటి అసలుకి? ఎందుకంటే నువ్వు అన్నట్లుగానే రిచ్ కిడ్ లాగే కనపడతావు రియల్ లైఫ్లో 2 విధాల. చాలా సాఫ్ట్ ఉంటావు, మంచి హైట్, వెయిట్, కలర్ కూడా. ఏంటి అసలు అప్పుడు ఆ టైంలో ఎలా డిస్కస్ చేసుకునేవాళ్ళు? మంచి మూవీస్ పడ్డాయి ఫస్ట్లో. కరెక్ట్. సామ్రాట్ని మనం క్యాస్ట్ చేసుకోవాలి క్యారెక్టర్ అనుకునే రోజులు అనుకో అవి. చెప్పాలంటే నాకు గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ నాట్ అన్ యాక్టర్, ఏదో అలా చేస్తున్నాడు అన్న పేరు లేదు. సో వాట్ ఎవర్ రోల్ ఈస్ గివెన్, ఒక 1-2 టేక్స్ జస్టిఫై చేసేస్తా. అండ్ ఇట్ గివ్స్ ద, అంటే నేను మర్చిపోయే ఫేస్ కాదు. ఇప్పటికీ చాలా మంది గుర్తుపడతా ఉంటారు. నేను లాంగ్ గ్యాప్ 5-6 years గ్యాప్ తీసుకున్నా కూడా పీపుల్ రికగ్నైజ్ మీ, పీపుల్ ఆస్క్ మీ మూవీస్ ఎందుకు చేయట్లేదు మీరు. అదేంటే ఇంకా కొంచెం బిజినెస్ సైడ్ వెళ్ళాను, ఫాదర్కి బాగాలేదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆల్సో అదే పీరియడ్లో ఈ ఫియాన్సీ క్యారెక్టర్స్ రావడం కూడా ఒక రీజన్. ఓకే, కానీ చెప్పాలంటే ఇండస్ట్రీలో మీకు మంచి రెప్యుటేషన్ ఉంది. అండ్ ఇంకొకటి మంచి సర్కిల్ ఉంది. మీ సిస్టర్ ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి. అండ్ కరెక్ట్, యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెల్ నోన్ ఎవ్రీవేర్. అదే ఇండస్ట్రీలో 40 years నుంచి అందరికీ మీకు బాగా క్లోజ్. కరెక్ట్. సామ్రాట్ని క్యారెక్టర్స్కి మంచిగా కాస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. రెండు కూడా ఉంది. కరెక్ట్. వాళ్ళ విషయం. కరెక్ట్. కానీ ఎక్కడ కొంత పాలిటిక్స్ జరిగింది సామ్రాట్ రెడ్డి విషయంలో. ఇది రెడ్డి క్యాస్ట్ అనేది కొంచెం ఇబ్బంది ఉందా, లేకపోతే నిజంగా పాలిటిక్స్? మంచి హీరో అయిపోతాడు, బాగున్నాడు, మళ్ళీ మా ఫ్యామిలీస్లో ఉన్న హీరోస్కి ఈక్వల్గా వచ్చేస్తాడేమో, మళ్ళీ ఇంకొక హీరో ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువ ఇలాంటి నడిచి నేను విన్నాను నేను కూడా. ఓకే, అంటే ఉదయ్ కిరణ్, తరుణ్ అండ్ రోహిత్ అండ్ ఇంకా చాలామంది కొంతమంది హీరోస్ వచ్చి అలా వచ్చేసారు, ఒక్కసారిగా చూస్తే అలా పడిపోయారు. కరెక్ట్. కొంత రాజకీయాలు చేసి హీరోస్ని తొక్కేశారు. పెద్ద హీరోల కొడుకులకి అడ్డుపడతారు, వీళ్ళు వస్తారేమో, కాంపిటీషన్ అవుతారేమో అనే కొంత ఇన్సెక్యూరిటీ ఉండేది అప్పుడు ఉన్న స్టార్స్ కని విన్నాను. ఈజ్ ఇట్ రైట్? ఐ డోంట్ నో ద ఇంటర్నల్ స్టోరీస్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ నా విషయం వచ్చేసరికి I don't think so that happened, because I was close to everyone, every actor, every producer, every co-artist. నన్ను కాస్ట్తోనైతే దూరం పెట్టలేదు ఎవరు. ఓకే, అంటే నా విషయంలో అలా జరగలేదు. బట్ వచ్చిన క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది, బికాస్ డైరెక్టర్స్ యూస్ టు లైక్ మీ. 1-2 ఆడిషన్స్ అయ్యి, కాస్ట్యూమ్స్ కూడా ఓకే అయ్యి, దాని తర్వాత కొంచెం డామినేషన్, ఫ్రేమ్లో ఉన్నప్పుడు డామినేట్ చేస్తా హీరోస్ని. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ దేర్. దట్ అలా ఒక 3-4 మూవీస్ పోయాయి, పెద్ద మూవీసే. సో దట్స్ ఓకే. అంటే మేబీ దట్ మేడ్ మీ లైక్ కీప్ మై సెల్ఫ్ ఫిట్ ఆర్ సంథింగ్. ఎప్పుడో ఒకటి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. అంతేనా? అంతే. అప్పుడు చెప్పాల్సిన డైరెక్టర్కి, నేను కావాలంటే కొంచెం బ్లాక్ వేసేసుకుంటానండి, అంత అందంగా కనిపించింది అంటే. వాళ్ళకి తెలీదండి, దానికి కూడా రెడీ. బట్ హైట్ కానీ, హైట్ నేను రెడ్యూస్ చేయలేను కదా. సో అమితాబ్ బచ్చన్ ఉంటారు, 6 అడుగులు అందగాడు అంటారు. బట్ కొన్ని విషయాలలో క్లిక్ కాకపోతే సైడ్కి పెట్టేస్తారు. అది. కానీ మీరు వచ్చిన టైంలో ఓన్లీ మహేష్ బాబు 6 అడుగులు అందగాడు, ప్రభాస్ అంతే, ఇంకెవరు లేరు కదా. వాళ్ళు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ దెమ్. ఓకే.
ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు. యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.